దిస్ ఇయర్ విల్ బి ఎ ఇయర్ ఆఫ్ గ్లోరీ అండ్ పవర్. సో లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాం వాట్ ఈస్ పవర్ అని మనం మాట్లాడుకున్నాం. పవర్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి గత వారం మనం తెలుసుకున్నాం. చాలా ఏం తెలుసుకున్నాం? పవర్ ఈజ్ ద ఎబిలిటీ టు కంట్రోల్. పవర్ ఈజ్ ద ఎబిలిటీ అంటే ఆధీనము చేసే సామర్థ్యమే పవర్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ ఎందుకు నడుస్తుంది అంటే దానికి పవర్ ఉన్నప్పుడే. ఒక్కసారి కరెంటు పోయింది అనుకో ఏమవుతుంది? ఇదంతా చీకటి అయిపోతుంది, ఫ్యాన్ లాగిపోతాయి, లైట్ పనిచేయడానికి కారణం ఏంటి చెప్పండి? ఇది కష్టమా క్వశ్చన్? ఏంటి పవర్? ఎలక్ట్రిసిటీ, దాన్ని పవర్ అంటాం. ఆమేన్. సో ఈ పవర్ ఏం చేస్తుందంటే ఆగిపోయిన ఫ్యాన్ని కదిలేలాగా చేస్తుంది. ఆమేన్. ఈరోజు నేను ఎందుకు మనం శక్తి గురించి మాట్లాడుతామంటే కొంతమంది జీవితాలు ఆగిపోయాయి. దేవుని శక్తి పొందుకున్నప్పుడు నీ జీవితం కదలబోతుంది. ఆమేన్. చాలా కాలంగా మీరు వివాహం అవ్వకుండా అయిపోయారేమో, మీకు సంతానం అవ్వట్లేదేమో, ఉద్యోగం రావట్లేదేమో, మీ జీవితం ఎక్కడో ఒక దగ్గర స్టక్ అయిపోయిందేమో. యూ నీడ్ పవర్. హల్లెలూయా. గత వారం ఇది కూడా చెప్పా, పవర్ మీన్స్ ఫోర్స్. ఆమేన్. పవర్ అంటే ఫోర్స్. ఇవి మన జీవితంలో మనకు కావాలి. పవర్ ఈజ్ ద ఎబిలిటీ టు కంట్రోల్. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? హౌ టు మేనిఫెస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి, హౌ టు మేనిఫెస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్, ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో సే హౌ టు ఎక్సర్సైజ్ ద పవర్. ఆమేన్. చాలాసార్లు పవర్ అంటే కండలు అనుకుంటారు. పవర్ జిమ్కి వెళ్తారు అందుకే పవర్ జిమ్, పవర్. కానీ ఆత్మీయ లోకంలో పవర్ ఈజ్ డిఫరెంట్. ఆమేన్. నాకు కండలు లేకపోవచ్చు, కానీ యేసు నామములో బయటికి రా అంటే 100 దయ్యాలు బయటకు వచ్చేస్తాయి. యేసు నామములో స్వస్థపడ అంటే ఐసీయూలో ఉన్నాడు బయటకు వచ్చేస్తాడు. ఇది కండలకి సంబంధించింది కాదు ఇది. హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫిజికల్ స్ట్రెంగ్త్. నీ కండ బలము తాత్కాలికమైనది, అది జస్ట్ బాహ్యంగానే పనిచేస్తుంది. చాలా జాగ్రత్త వినండి. నాకు ఫుల్ కండలు ఉన్నాయి, ఒక మనిషిని మార్చగలుగుతానా? తన మనసును మార్చగలుగుతానా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే నీ కండ బలం ఒకంత వరకే పనికొస్తుంది. నేను కండ బలం చూపించి ఏయ్ నువ్వు మారు అని చెప్తే వాడు భయానికి మారుతాడు, కానీ నిజంగా మారడు కదా. నీ అంతరంగములో మార్పు రావాలంటే దెర్ ఇస్ సమ్ అదర్ ఫోర్స్ పనిచేస్తుంది. ఆమేన్. రెడీ? ఆమేన్ చెప్పి అర్థమవుతుంది కదా. సో ద పవర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ కాదు, ఇట్ ఈస్ అన్సీన్ బట్ ఎఫెక్టివ్. అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే శక్తి అన్నది చాలాసార్లు కనబడదు. కరెంట్ కనబడుతుందా? కానీ దాని యొక్క పనితీరు నీకు కనబడుతుంటుంది. గాలి నీకు కనబడుతుందా? దాని ప్రభావం నీకు కనబడుతుంటుంది. కానీ గాలి కనబడతలేదని చెప్పి నేను గాలి లేదేం లేదు అని అనొచ్చా? అనలేదు. చాలా మంది ఇట్లా వాదిస్తారు, దేవుడు లేడు, ఎవడు లేడు, నాకు కనబడాడు. హల్లెలూయా. దేవుడు నేను నమ్మ బ్రదర్, ఏడలేదు అంత లేదు, దేవుడు లేడే, ఎవడు లేడు. ఆ దమ్ముంటే దేవుని చూపి. మరి గాలి కనబడుతుందా? కానీ ఎప్పుడైతే ఇక్కడ గాలి వస్తుంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఇక్కడ ఉన్నా, కానీ ఎప్పుడైతే ఆ గాలి తగిలే చోటుకు రాగానే ఏమవుతుంది? నా తల, దాని యొక్క ప్రభావం. ఆమేన్. చాలాసార్లు దేవుడు లేడు అని వితండవాదం చేయకుండా ఒకసారి నువ్వు నమ్మి అంటే ఛానల్లోకి వస్తే, నమ్మి చూస్తే, when you are in the right direction you can experience the power of God. అర్థమవుతుంది కదా మీకు? సో పవర్ ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్. నాకు మస్తు శక్తి ఉంది బ్రదర్, ఒక్క చేయితోటి ఇట్లా లేపేస్తా.
ఓకే, కానీ ఈ శక్తి కొంతవరకే నీకు ఉపయోగం. కానీ నిజమైన శక్తి ఆత్మీయమైన శక్తి. ఇప్పుడు నువ్వు ఇన్ని ఖండాలు ఉంటాయి, చెప్తున్నా, ఇన్ని ఖండాలు ఉంటాయి. ఆ ఖండాలతోటి నువ్వు ప్రమోషన్ తెచ్చుకోగలుగుతావా? నీ ఖండాలతోటి ఒకరి మనసులో ప్రేమ పుట్టించగలుగుతావా? నీ భర్త మనసును మార్చగలుగుతావా? మారు. సో చాలా మంది ఏమనుకుంటారంటే బల ప్రదర్శన అంటే బాహ్యం అనుకుంటారు. ఈరోజు నేను మాట్లాడే పవర్ నీకు కనిపించేది కాదు, ఇట్ ఈస్ ఇన్విజిబుల్. నీకు కనిపించే కరెంట్ నీకు కనిపించదు, కానీ బల్బు పెట్టంగానే ఏమవుతుంది? వెలుగు వస్తుంది. అర్థమవుతుందా? సో వాట్ ఆమ్ ఐ టాకింగ్ టు నైట్? సో పవర్ ఈజ్ నాట్ విజిబుల్, కనిపించేది కాదు. బట్ దిస్ పవర్ ఈజ్ ఇన్విజిబుల్. ఇది ఆత్మీయ లోకంలో ఉన్న శక్తి. అది నువ్వు కానీ గ్రహించగలిగితే, ఈ శక్తిని ఏ విధంగా వాడాలో నువ్వు తెలుసుకుంటే, హల్లెలూయా, నువ్వు ప్రతి యుద్ధంలో, ప్రతి పోరాటంలో నువ్వు గెలుస్తావు. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం వాట్ ఈస్ పవర్. పవర్ ఈస్ హ్యావింగ్ అథారిటీ. పవర్, ఆత్మీయ లోకంలో పవర్ అంటే ఏంది? అధికారం కలిగి ఉండుట. ఇప్పుడు మనం గవర్నమెంట్ మారుతుంది కదా, ఎలక్షన్ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎవరు పవర్లు ఉన్నారు అంటారు. ఎందులో ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది, ఇప్పుడు పలానా పార్టీ పవర్లో. అంటే ఏంటిది? పవర్ అంటే కరెంటా? ఈ పవర్ కాదు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ యూ సమ్వేర్. సో ఈ పవర్ ఇస్ డిఫరెంట్. దిస్ పవర్, ఈ రాజకీయ శక్తి అనేది దేనికి వాడతారు? ఏలడానికి వాడతారు. ఆమేన్. ఇప్పుడు పవర్లో ఉన్నారు. ఇప్పుడు పవర్లో ఉన్న దగ్గరికి వెళ్ళి, అన్న సార్ నాకు ఉద్యోగం లేదు. పవర్లో ఉన్నోడు ఏం చేయవచ్చు? ఈజీగా నీకు ఉద్యోగం ఇవ్వచ్చు. దట్ ఈస్ పవర్. అర్థమవుతుందా? సో ఈ స్థాయిలో ఉన్నోడే ఆ శక్తి, ఆ కార్యం చేయగలుగుతాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి, అన్న నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పి అన్న, సరే తీసుకో అని రాసిచ్చిన. రేపు పొద్దున పోయి, మా పాస్టర్ ఇచ్చిండు, నన్ను జాయిన్ చేసుకో, నన్ను కలెక్టర్ కింద జాయిన్ చేసుకో అని అంటావు. తీసుకుంటారా? నేను జాబ్, నాకు మున్సిపల్ ఆఫీస్లో నాకు జాబ్ ఇచ్చిండు మా పాస్టర్ అన్న, చిట్టి నేను ఇచ్చింది తీసుకొని పోతే అవుతుందా? ఎందుకు చెప్పండి? ఐఎమ్ నాట్ ద పర్సన్. నా దగ్గర నీకు ఉద్యోగం ఇచ్చే ఆ అథారిటీ లేదు, ఆ యొక్క అధికారం నా దగ్గర లేదు. ఆమేన్. న్యాచురల్గా ఇప్పుడు అదే నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఉద్యోగంగా రేపు ఆ కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళు, నీకు మంచి క్లర్క్ జాబ్ ఇస్తున్నా, తీసుకో. ఆ చిట్టి తీసుకెళ్ళి సీఎం సార్ ఇచ్చిండని ఆఫీస్కి వెళ్ళి, సార్ నాకు సార్ ఇచ్చి, వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, నీ కుర్చీ అక్కడ ఉంది, కూర్చో. వెంటనే నీకు జాబ్ వస్తుంది. ఎందుకు నీకు జాబ్ రావడానికి కారణం ఏంటి? అధికారంలో ఉన్న వ్యక్తి ఆమోదించడం. ఇదంతా ఎందుకు పనిచేస్తుంది? ఇట్ ఈస్ ఇన్ ది అథారిటీ. ఆమేన్. ఇట్ ఈస్ అబౌట్ ది అథారిటీ, అధికారం. పవర్ ఈజ్ అధికారం. శక్తి అన్నది ఏంటి? అధికారం. ఆమేన్. అధికారంలో ఉన్నోళ్ళు చెప్తే అందరిని పక్కన పెట్టి నీ కుర్చీ వేయాల్సిందే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ అధికారము నేను చెప్పింది నార్మల్లో, ఇక్కడ ఇహలోకములోది. కానీ ఆత్మీయ లోకము ఈ మనము చూసే లోకము కంటే శక్తివంతమైంది. హల్లెలూయా. ఈ ఆత్మీయ లోకం ఎలాంటిదంటే, నువ్వు చూసేదాన్ని నీ ఆత్మీయ లోకంలోకి వెళ్ళి దాన్ని మార్చేయగలవు. ఎందుకంటే ఈ లోకమే సృష్టించబడిందే దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్కు ద్వారా. హల్లెలూయా. సో అందుకనే ఈ యొక్క లోకమంతా కూడా ఆత్మీయంగా పనిచేస్తుంది. అర్థమవుతుందో లేదో మీకు?
ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ స్పిరిచువల్. దిస్ వరల్డ్ ఈస్ స్పిరిచువల్. హల్లెలూయా. సో ఈ యొక్క ఆత్మీయ లోకంలో ఈ అధికారం ఎవరి దగ్గర ఉందో చూద్దాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, జస్ట్ ఇంట్రొడక్షన్ అయిందంతే. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అక్కడ ఏమనుందంటే, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. గడిగా ఆమేన్ చెప్దాం. మళ్ళీ ఒకసారి చదువుతా, చాలా మందికి అర్థం కాలేనట్టుంది. మళ్ళీ చదువుతున్నా 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలు అనుటకు ఆయన అధికారము ఇచ్చాను. గడిగా ఆమేన్ చెప్దాం. అధికారము ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడిందంట? చాలా సింపుల్. ఈ అధికారం ఎవరికి ఇవ్వబడింది? దేవుని పిల్లలు. ఎవరు దేవుని పిల్లలు? ఎందరైతే ఆయనను అంగీకరించారో, ఎందరైతే ఆయన తన నామమునందు విశ్వసించారో వాళ్ళందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ అధికారం పొందుకోవాలంటే, దేవుని పిల్లలు అవ్వడానికి ఒక అధికారం పొందుకోవడానికి నేనేం చేయాలి? దేవుని అందు విశ్వసించాలి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుణ్ణి? ఇక్కడ దేవుని నమ్ముతున్న వాళ్ళందరూ చేయబోకైతే నమ్మారు కాబట్టి ఇంత దూరం వచ్చారు. మీరు ఏదో జరుగుతుందని నమ్మకంతో, అంటే ఆయన పిల్లలుగా మీరు ఉన్నారు కాబట్టి ఆయన మీకు ఏమి ఇస్తున్నాడంట? అధికారమునిస్తున్నాడు. ఆయన పిల్లలు అగుటకు అధికారము ఇస్తున్నాడు. సో అధికారం ఎవరి చేతిలో ఉంది? పిల్లలైనా ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందని చెప్పండి. అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈ అధికారము, పవర్, కేజేవి వర్షన్లో పవర్ అని ఉంటుంది. గ్రీక్లోకి వెళ్ళి చూస్తే దాని ఒక అర్థము ఎక్స్క్యూజియన్ అని ఉంది. ఎక్స్క్యూజియన్ అంటే ఇట్ ఈస్ కాల్డ్, పిల్లలగుటకు అధికారమే కాదు, ఇట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. ఆమేన్. పిల్లలగే అవ్వడానికి కావలసిన ఫోర్స్ దేవుడు ఇస్తున్నాడు. హీఈస్ గివింగ్ యూ ద కెపాసిటీ. ఇట్ ఈస్ ఆల్సో మెంట్ లైక్ కెపాసిటీ. ఇట్ ఈస్ ఆల్సో కాంపిటెన్సీ, ఫ్రీడమ్, మాస్టరీ అండ్ డెలిగేటెడ్ ఇన్ఫ్లుయెన్స్. పిల్లలగుటకు అధికారము దేవుడు మనకిస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు అధికారం ఇవ్వబడ్డప్పుడు మనం ఏం చేయాలి? అధికారాన్ని ఏం చేయాలి? సింపుల్. అధికారాన్ని ఏం చేయాలి? వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రదర్ వినయ్ వచ్చాడు. అన్న నేను అడవికి వెళ్తున్నా అన్న, మంచి వేట, నేను అడవికి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకొని వస్తున్నా. ఎక్కడికి వెళ్తుండు? అడవికి వెళ్తుండు. సరే వినయ్, అడవికి వెళ్ళినో నీకు ఒక గన్ను ఇస్తా మంచిగా. ఈ గన్ను సింహం వచ్చినప్పుడు ఏం చేయాలా? వాడాలా అని చెప్పి వినయ్కి నేను ఇచ్చిన గన్. అడవిలో వెళ్తున్నాడు, మంచిగా ప్రయాణం చేస్తున్నాడు. రోజు ఆ గన్నుని దుడుస్తున్నాడు మంచిగా నీళ్ళు, సబ్బు నీళ్ళు అన్నేసి మంచిగా దుడుస్తున్నాడు. అది తల మెరుస్తుంది. ఇప్పుడు ఒకానొక రోజు సడన్ గా ఆ ఎదురుగుండా పెద్ద పులి వచ్చింది. ఇప్పుడు ఆయన జోబులో ఏముంది? గన్ను. నేనేం చెప్పినా, సింహం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, కానీ వినయ్ ఏం చేస్తాడు? హలో అన్నా, ఫోన్ అన్నా, సింహం వచ్చింది అన్నా సింహం, ప్రేయర్ చేయి పాస్టర్, నాకు ప్రార్థన కావాలి. సిగ్నల్ వస్తలే. నేను దాన్ని ఇక అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక సింహం ముందున్నా, ఇక అయిపోయింది ఇక నా జీవితం. ఇది క్రైస్తవుల పరిస్థితి. అధికారము నీకు ఇవ్వబడ్డాక ఆ పాస్టర్ దగ్గరికి, ఈ పాస్టర్, ప్రవక్త వచ్చిందంటే అక్కడికి, ఈ ప్రవక్త వచ్చిందంటే ఇక్కడికి, ఈ అన్ని చోట్ల తిరగడం తప్ప గన్ను తీయడం లేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ మనసులో ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు నాకు
నాకు కనబడుతుంది ఇట్లా ఒక ప్రశ్న. ఏం తెలుసా, ఈ అధికారమే ఇచ్చిండు అంటున్నారు పాస్టరు, గన్ను తీయమంటున్నాడు, కానీ ఎట్లా? ఆమేన్. ఎలా వాడాలి? చాలా మంది గన్ ఎట్లా వాడాలి అర్థం కావట్లే. మీ దగ్గర ఉందని తెలుస్తుంది, కానీ ఎట్లా వాడాలో తెలియట్లే. దాన్ని గన్ ఎట్లా వాడాలో అందరికి తెలుసు. అంతే, అది గన్ను వాడటం. కానీ ఈ అధికారం వాడటం ఎట్లా? ఆత్మీయ లోకంలో ఈ అధికారం నేను ఎలా వాడాలి అన్నది చాలా మందికి తెలియట్లేదు. ఈరోజు అది నీకు తెలియజేయబోతున్నా. ఈ గన్ని ఎక్కడ నొక్కితే ట్రిగర్ వస్తుందో, ట్రిగర్ ఎక్కడ ఉంటుందో, అది ఎక్కడ నొక్కితే బుల్లెట్ బయటకు వస్తుందో చెప్తా. ఇంటికి వెళ్ళి చేయండి. చేస్తారా? మళ్ళీ ఫోన్ చేస్తారా? పాస్టర్ దినం రాత్రి మెసేజ్లు, పాస్టర్ నాకు ఇట్లా అవుతుంది, పాస్టర్ అట్లా అవుతుంది, నాకు ఏదేదో అవుతుంది, మా ఇంట్లో గజ్జల సప్పుడు వస్తుంది, మా ఇంటి వెనక తెల్ల చీర తిరుగుతుంది, అవుతుంది, పాస్టర్ ప్రేయర్ చేయండి, నాకు తిన వస్తుంది, పాస్టర్ ప్రతిదీ. మా ఇంట్లో పని మనిషి రాలే, పాస్టర్ ప్రేయర్ చేయండి, మా ఇంట్లో నీళ్ళు వస్తలేవు, పాస్టర్ ప్రేయర్, మా ఇంట్లో కరెంటు పోయింది, పాస్టర్. మీరు నవ్వుతున్నారు కదా, అదంతా నిజంగా మాకు చెప్తారు. ఇవన్నీ నమ్ముతురా మీరు? అంటే అర్థం కాదు. కొన్ని పని మనిషి రాకపోతేనే ఏం చేయాలి? పిలవాలా. ఇంట్లో నల్ల రాకపోతే నాకు చెప్పొద్దు, వాటర్ HMWS వానికి చెప్పండి. ప్రతి దానికి పాస్టర్ ఉన్నది ఇక ఇష్టం వచ్చిన వాడుకోవడానికి కాదు, అంటే ఏదంటే అది. నేను ఇంట్లో నల్ల రాలే అని ప్రార్థన చేయాలా? ఐసీయూలో సావు బతుకున్నోనికి ప్రార్థన చేయాలి? చెప్పండి మీరు. హల్లెలూయా, కమ్ ఆన్. మీరందరూ ఎదగాలి. ఇంకా ప్రతి చిన్నది పెద్దది అన్నిటికీ మెసేజ్, కొంతమంది వాయిస్ మెసేజ్. ఆమేన్. దినం రాత్రి పొద్దున్న లేస్తే ఏ కాల్స్, మాకు పొద్దున్న లేస్తే ఇంకెప్పుడు నువ్వెప్పుడు వాడతావు? హల్లెలూయా. ఈరోజు ఖాళీ చైర్లు ఉన్న వాళ్ళు, అబ్సెంట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ వినరు. ఇదంతా వచ్చే వారం వస్తారు, మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ మెసేజ్ పెడతారు. చెప్పిన రోజు రారు. అందుకే రావాలా సంఘానికి, గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇవ్వబడ్డ ఆయుధాన్ని నువ్వు వాడాలి. ఎలా వాడాలో ఈరోజు నేను చెప్పబోతున్నా. గట్టిగా ఆమేన్ చెప్ప. ఆత్మీయ లోకంలో అధికారము ఎలా పనిచేస్తుంది అంటే, ఇది మనం అర్థం చేసుకోవాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని రాజ్యమును అర్థం చేసుకోవాలి. ఇది దేవుని ఏంటంట? గట్టిగా చెప్పండి. ఇది ఏంటి? దేవుని, అందరు చెప్పండి. దేవుని రాజ్యంలో ఎవరుంటారు? రాజు ఉంటాడు. మంచిగా అర్థం చేసుకోండి. అందుకే ఇది దేవుని రాజ్యంలో ఎవరుంటారు? ఎవరుంటారు? రాజు ఉంటారు. ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? సో మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి ఆ రాజుల పరిపాలన మనకు తెలియదు. సో కొన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు మనం సరిగా అర్థం చేసుకోలేం. ఇది దేవుని రాజ్యం అంటారు, కానీ అది ఎలా పనిచేస్తుంది తెలియదు. ఆమేన్. ఈరోజు నేను ఇవ్వబోతున్న గన్లను మీరు ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు వాడాలా. హల్లెలూయా. సో దేవుని రాజ్యంలో రాజు ఉంటాడు. ఇప్పుడు రాజు ఎట్లా పనిచేస్తాడు మీకు చెప్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజుకి ఏదన్నా కావాలనుకో, ఆయన కుర్చీ వేసుకొని సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయనకి ఏం లేదు, ఏమి కావాలన్నా ఏం చేస్తాడు? ఎవరక్కడ అంటాడు. ఏం చెప్తాడు? నాకు నీళ్లు కావాలి. ఆయన కూర్చున్న దగ్గరికి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఆమేన్. ఇప్పుడు నాకు మ్యూజిక్ వినాలని, ఎవరక్కడ? నాకు మ్యూజిక్ కావాలి. వెంటనే రెడీగా ఉంటారు. రాజ్యంలో బెస్ట్ మ్యూజిషియన్స్ ఏఆర్ రెహమాన్, ఇళయరాజా అంటే రాజు ఒక అథారిటీ అట్లా ఉంటుంది చెప్తున్నా. వెంటనే వాళ్ళు రావాలా, ఆయన ముందు ప్లే చేయాలి. నేను ఇప్పుడు డ్యాన్స్ చూడాలనుకుంటున్నా, వెంటనే అలా పోండి నెక్స్ట్ డాన్సర్స్. ఆయన ఏది చెప్తాడో అది ఆయన జీవితంలో అనుభవిస్తాడు, చూస్తాడు కూడా. అర్థం చేసుకుంటారా మీరు? అందరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను ఎంత వివరిస్తున్నా అంటే అట్టిపండు తీసి
పెడుతున్నా. మీరు ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేయాలా? వాడాలి. ఆమేన్. సో ఆయన ఏది కావాలనుకున్నా, ఏంటండి, ఏది కావాలనుకున్నా ఆయన ఏం చెప్తాడు? వెళ్ళి చేసుకుంటాడా? అరే ఫ్యాన్ వస్తలేదు, జర నిత్యం తీసుకొని పానాలు అన్నీ పెట్టుకొని బిగించుకుంటాడా? ఏం చేయడు. ఒక మాట విడుదల చేస్తాడు. జస్ట్ ఒక మాట అంటాడు, ఈ ఫ్యాన్ కాదు, నాకు ఏసీ కావాలి. వెంటనే ఏసీ ఆన్ అయిపోతుంది. హల్లెలూయా. బయటకు వస్తాడు, ఈరోజు నేను నల్ల కారులో వెళ్ళాను, తెల్ల కారులో పోతా. వెంటనే తెల్ల కారు వచ్చి ఆగుతుంది. రాజు ఏది అనుకుంటాడో అది ఆయన చెప్పాల్సింది ఏంటి? నోటితో చెప్పాలంతే. ఆల్ హీ హ్యాస్ టు డూ ఇస్ రిలీజ్ దట్. నోట్ నుంచి చెప్పాలి. రాజు ఎంత అనుకున్నా, ఈరోజు నేను తెల్ల కారులో వెళ్ళాలి అనుకోని మనసులోనే అనుకుంటే వస్తుందా తెల్ల కారు? నువ్వు రాజైనా రాజైనా నాకు అనవసరం. నువ్వు మనసులోనే అనుకుంటున్నావు, బిర్యానీ తినాలి మనసులో అనుకుంటున్నావు. కానీ నీ కొరకు వెయిట్ చేస్తున్నావు నీ సేవకులకి. నువ్వు మనసులో అనుకుంటే వాళ్ళకి తెలియదు. నీ మనసుని అర్థం చేసుకొని రాజు ఇట్లా అన్నాడంటే ఈరోజు బిర్యానీ తింటాడు. వాళ్ళకి అర్థం కాదు. ఇట్లా గోక్కుండా అంటే ఈరోజు పెరుగు అన్నం తింటాడు. అట్లా ఉండదు కదా. అలా ఉంటుంది ఎక్కడైనా? ఈ రాజుకి ఏది కావాలంటే ఏం చెప్పాలి? బిర్యానీ అన్న చాలు వచ్చేస్తుంది. ఆయన అధికారాన్ని ఎట్లా వాడుతున్నాడు ఇప్పుడు? దేని ద్వారా మాట్లాడుతున్నాడు? దేని ద్వారా వాడుతున్నాడు? నోరు ద్వారా. రాజు తన అధికారాన్ని ఎట్లా వాడుతున్నాడు? నోటి ద్వారా. ఆమేన్. ఇప్పుడు దేవుని పిల్లలగుటకు మీకు ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు మీ అధికారాన్ని మీరు ఎట్లా వాడాలంట? గడి చెప్పాలి, మీ నోటి ద్వారా. హల్లెలూయా. అన్న ఎందుకన్నా మాటల్లో అంత శక్తి ఉంటుందా? నేను మాట్లాడితే అయిపోతుందా? నీకు తెలుసా లేదో, ఆది కాండంకి వెళ్తే ఆది కాండంలో ఈ సృష్టి అంతా కూడా ఎట్లా సృష్టించిన దేవుడు? నోటి మాట ద్వారా. అర్థమైందా? ఆయన పొద్దున్న లేచి అన్నాడు, ఈరోజు భూమి ఆకాశములు సృష్టించబడును గాక. భూమి ఏర్పడ్డది, ఆకాశం ఏర్పడ్డది. వెలుగు కమ్మును గాక, వెలుగు వచ్చేసింది. సూర్య నక్షత్రం నుండును గాక, సూర్య నక్షత్రంలో వచ్చేసినాయి. హల్లెలూయా. వినబడుతుందా మీ అందరికీ కూడా? అర్థమవుతుందా? ఈ సృష్టి అంతా కూడా నోటి మాట ద్వారానే సృష్టించబడింది. కాబట్టి నోటి మాటకు చాలా వాల్యూ ఉంటుంది. చాలా చాలా వాల్యూ ఉంటుంది. దానికి చాలా ఇంపార్టెన్స్. ఆమేన్. అందుకనే మనం మనుషులమైన. మనిషికి కుక్కకి తేడా ఇదే. మనిషి మాట్లాడగలుగుతాడు, కుక్క మాట్లాడలేదు. అర్థమవుతుందా? అందుకనే నువ్వు దేవుని కంటే కొద్దిగా తక్కువగా సృష్టించబడ్డావు. వై? బికాజ్ యూ కెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. యూ కెన్ టాక్. నువ్వు నీ అధికారాన్ని వాడాలి అంటే నువ్వేం చేయాలంట? నీ నోటిని వాడాలి. నీ నోటిని చాలా జాగ్రత్త వినండి. మెల్ల చెప్తున్నా, మీ అందరికి అర్థం కాదు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ అధ్యాయము 45 నుంచి చూద్దాం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోకవాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇతును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాయదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పాను. రెడీ? ఆమేన్ చెప్దాం. ఇది చాలా మందికి తెలిసిన కథ. దావీదు గొల్యాతు. దావీదు యవ్వనస్తుడు, గొల్యాతు యోధుడు, ఆజానుబాహుడు.
ఆయన ఎత్తు 9 అడుగులు. 9 అడుగులు అంటే అంత ఉంటాడు. దావీదు చిన్నపిల్లోడు, 17 సంవత్సరాల బాలుడు, యవనస్తుడు. వీరిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇది. దావీదు ఏమంటున్నాడు, గొల్లియాతును చూసి ఏమంటున్నాడు, ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, చదువమ్మ ఒకసారి. ఏమంటున్నాడు, దావీదు, నీ కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నేను నీ చేతికి అప్పగించును. నన్ను చంపుటకు నీ తల తెగి వేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోకవాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమునందు ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా ఏం రాసిందో చూడండి. దాని తర్వాత అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఇదండి వారు తెలుసుకున్నారు. చూసారా, దేవునికి నిన్ను రక్షించాలంటే కత్తి, కొడవళ్ళు, ఆయుధాలు అవసరం లేదు. ఆమేన్. సో అందుకనే మన పోరాటం ఫిజికల్ కాదు, అస్సలు మనుషులతో పోరాటం మనది కానే కాదు. మన పోరాటం ఆత్మీయ లోకంలో ఆ మనిషి వెనకాల ఉన్న ఆత్మతో పోరాడుతున్నాం. ఆ వ్యక్తి అలా ప్రవర్తించడానికి కారణం వెనకాల ఉన్న దురాత్మ. సో మనం ఏం చేస్తామో తెలియక ఆ వ్యక్తితో పోరాడుతుంటాం. సో ఆ వ్యక్తితో నువ్వు పోరాడితే నువ్వు ఓడిపోతావు. సో యెహోవా కత్తి చేతను ఈట చేతను నిన్ను విడిపించేవాడు కాదు. ఇట్ ఈస్ టూ స్మాల్ ఫర్ హిమ్. దేవునికి కత్తులు, కటార్లు, కొడవళ్ళు, గొడ్డళ్ళు అవసరం లేదు. నిన్ను విడిపించాలంటే అంటే చాలు, మీ శత్రువులందరూ ఎగిరిపోయి పాకిస్తాన్లో పడతారు పోయి. ఆమేన్. హల్లెలూయా. అది దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ దావీదు గొల్లియాతును ఎదుర్కొంటున్నాడు. గొల్లియాతు ఏమంటున్నాడు, విడింటున్నాడు. వాని ముందు పోయి ఏమంటున్నాడు, ఈ రోజు నీ తల లేపేస్తా. ఏమంటున్నాడు, నీ తల లేపేస్తా. నీ కళేబరం అంటే నీ లివర్ని ఆకాశ పక్షులకి ఇస్తా. భూ జంతువులకి నీ ముక్కలు ఖైమా అంటారు కదా, నిన్ను ఇలా కీమా కొట్టేస్తాను అంటారు కదా, కోపం వస్తా, నిన్ను ఇలా ఖైమా, అదే అంటున్నాడు. నిన్ను ఈరోజు మటాష్ భూమృగములకు వేస్తా నిన్ను. ఎవరు ఇది అనేది? చిన్న వ్యక్తి, పెద్ద యోధుడు. ఆయన ఇంతున్నాడు. ఆయన దాని గురించి మీరు చదివితే, యాక్చువల్గా స్టడీ చేస్తే, ఆ రోజుల్లో యోధుల కంట మనకు 5 చేతులు ఉంటాయి కదా, వాళ్ళకు ఒక సైడే 10 ఉంటాయంట. ఒక సైడు 10 ఉంటాయంట వేళ్ళు. అంటే ఎంత పెద్దగా ఉంటుంది వేళ్ళు? అది పెట్టి కొడితే వెళ్ళి గోడ గుద్దుకుంటావు. అది అంత యోధులు. వాళ్ళ ముందు దావీదు వచ్చి ఏం చెప్తున్నాడు, అలాంటి వ్యక్తి ముందు ఏం చెప్తున్నాడు, ఈరోజు నేను లేపేస్తా. కానీ ఏం ధైర్యంతో దావీదు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, చాలా జాగ్రత్త. నేనేం చెప్తున్నా ఈరోజు, మన నోటిని వాడలేదు, ఎట్లా వాడాలో చెప్తున్నా. ఇప్పుడు యోధుని దగ్గరికి వెళ్ళి ఏ విధంగా నిన్ను చంపబోతున్నానో చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదుకు తెలుసు, తన అధికారం తన నోట్లో ఉందని తెలుసు. తన ఏది పలుకుతాడో అది జరుగుతుందని తెలుసు. గడి ఆమెను చెప్తా. సో ఆయన ఏం చెప్తున్నాడు, ఈ రోజు నీ కళేబరములను ఆకాశ పక్షులకు ఇస్తాను, నీ యొక్క తలను తెగ నరకబోతున్నాను. ఆమేన్ అని చెప్పిన తర్వాత ఏమవుతున్నది? ఎగ్జాక్ట్గా అదే చేస్తాడు. ఏది చెప్పాడో అదే జరుగుతుంది. గడి ఆమెను చెప్తాం. ఈరోజు మీ ముందు మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి పొడుగు ఉన్నోళ్ళతో కొట్లాడమని అంటలేను. ఈరోజు మీ జీవితాలలో మీకు యోధులు నిలబడ్డారు మీ ముందు. అవే సమస్యలు అంటారు దాన్ని. అర్థమవుతుందా? నీ సమస్య ఆజానుబాహుడు, నీకంటే పెద్దగా ఉన్నాడేమో. హల్లెలూయా. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా రోగం పోవట్లేదు. ఎన్ని మందులు, హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదిక్, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఆమేన్.
నీ ముందు నువ్వు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నావు, ద బెస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నావు, ఏమి చేసినా కూడా నయం కావట్లేదు. నీ రోగము నీ ముందు పెద్ద గొల్యాతులాగా, పెద్ద రాక్షసుడిలాగా, పెద్ద యోధుడిలాగా నీ ముందు నిలబడుతుందేమో. కానీ నువ్వేం చెప్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావు. నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని నువ్వు వాడట్లే. అడి ఆమె చెప్తా. ఇప్పుడు నువ్వు యోధుడిని ఎదుర్కొంటున్నప్పుడు నువ్వేం చెప్పాలి? నీ ముందు నిన్న దగ్గర చెప్పిన వినయ్, సింహం వస్తే ఏం చేయాలి? గన్నువాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, నీకు ఏదో ఆపద వస్తుంది, లేకపోతే అటాక్ ఆఫ్ ది ఎనిమీ వస్తుంది, రోగము నిన్ను పీడిస్తుంది, అది నిన్ను విడిచి వెళ్ళట్లేదు. నువ్వు దాని ముందు నిలబడి నువ్వేం చెప్పాలి తెలుసా? రోగమా, నా జీవితాన్ని విడిచి వెళ్ళు. హల్లెలూయా. రోగమా, నన్ను విడిచి వెళ్ళు. హల్లెలూయా. నీకు నొప్పి వస్తుంటుంది, నేను హాస్పిటల్కి తీసుకెళ్తుంటారు, అన్ని టెస్టులు చేస్తుంటారేమో. ఆ పిల్లోడు చెప్పాడు కదా ఇందాక సాక్ష్యం, ఈసీజీ రూమ్లో కూర్చొని ఏం చెప్తున్నాడు? నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. హల్లెలూయా. నువ్వు చెప్పాలి. నువ్వు కూర్చొని వాళ్ళందరూ స్కాన్లు చేస్తున్నారు, ఈ రిపోర్ట్లు చూస్తున్నారు. నువ్వు అంటావు, ఈ రిపోర్ట్లన్నీ తీసుకోవాలి, నేను స్టేజ్ ఎక్కి దేవుని మహిమపరచబోతున్నాను. ఏం జరగబోతుందో నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఈ దావీదు చెప్తున్నాడు, నీ కళేబరమును నేను తీసుకెళ్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం అది చేయట్లే. మనం ఏం చేస్తాము? హలో, ఇదే నీ నోరు లేదా? దేవుడు ఆయుధాన్ని నీకు ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. సో నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. నీ ఇంట్లో కొన్ని విషయాలు జరుగుతున్నాయేమో, నువ్వు పలకాలి. నా జీవితంలో ఇది జరుగురుగా కానీ ప్రకటించాలి. ఆమేన్. నా జీవితంలో నా పిల్లలు రక్షించబడుదురుగా కానీ చెప్పాలి. నా భర్త మనసు మారుడుగా కానీ ప్రకటించాలి. ఆమేన్. నా అప్పుల నుంచి నేను బయటికి రాబోతున్నానని చెప్పాలి. నీ అప్పులు అనేటివి యోధుడులాగా నిన్ను చూస్తుందేమో, ఎట్లా తీరుస్తావు నన్ను అని. యు స్పీక్ టు యువర్ జాయింట్. నువ్వు నీ యొక్క నోరు విప్పి వాటితో ప్రకటించు. ఇది ఆత్మీయ లోకంలో జరుగుతున్న సంభాషణ. గడి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గడి ఆమేన్ చెప్దాం. జీసస్. అందుకనే మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారు ఆత్మీయ లోకంలో ఎలా పనిచేశారు. ఆయన వెళ్తున్నాడు, ఒక ఫిగ్ ట్రీ కనబడుతుంది, అంజూరపు చెట్టును చూసి చెట్టుతో మాట్లాడుతున్నాడు. తుఫాను వచ్చింది, తుఫానుతో మాట్లాడుతున్నాడు. గడి ఆమేన్ చెప్దాం. యేసు క్రీస్తు వారు శక్తిని ఎలా ప్రదర్శించారు? నోటి మాట ద్వారా. నీ లోపల ఉన్న శక్తిని ఎలా ప్రదర్శించాలి? పలకడం ద్వారా, ఆజ్ఞాపించడం ద్వారా. చాలా మందికి అర్థం కావట్లేదు. అర్థమైతే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ అధికారాన్ని నువ్వు వాడాలి. హల్లెలూయా. కానీ మనం వాడాం. ఎవరో వచ్చి ఏదో చేయాలి, మాట్లాడడం, పలకం, భయపడిపోతాం. హల్లెలూయా. అధికారం నీకు ఇవ్వబడింది. నువ్వు కుర్చీలో కూర్చున్నావు, నీవే అధికారం నీ చేతిలో పట్టుకొని కూర్చున్నావు, నువ్వు వాడట్లే, భయపడుతున్నావు. ఆమేన్. నీకు కావాల్సింది నువ్వేం చేయాలి? పలకాలి. చాలా మంది కావాల్సింది చెప్పరు. నీకు కావాల్సింది నువ్వేం చెప్పాలి? ప్రకటించాలి. చాలా మంది ఏం చెప్తున్నా, వారు అనుభవించేది చెప్తారు. నీకు నొప్పి వస్తుంది, నీకేం కావాలి? ఏం కావాలి? నీకు స్వస్థత కావాలి. కానీ నువ్వు వచ్చి ఏం చెప్తావు? నాకు అన్న నొప్పి వస్తుంది. నీకు కావాల్సింది నొప్ప, స్వస్థతనా? నీ మాటలు ఏమొస్తున్నాయి? నొప్పి వస్తున్నా అందరికి చెప్తావు. అందరికి స్టేటస్లో పెడతావు, ఐ మీన్ పెయిన్. పక్కింటి పిన్ని గారు నొప్పి వస్తుందా అండి. ఎదురుంటి సుబ్బయ్యమ్మ గారు, ఆమె కూడా చెప్తారు. పక్కింటి పిన్ని, ఎదురుంటి లక్ష్మి, వాళ్ళకి వీళ్ళకి అందరికీ నొప్పి నొప్పి నొప్పి. నీకు కావాలేంది? స్వస్థత చెప్పవు నువ్వు. రాజు ఏం చెప్తాడు? బిర్యానీ కావాలంటే ఏం చెప్పాలి? అనే చెప్పాలి. తెల్లన్నం అని చెప్తే ఏమొస్తుంది? కానీ నువ్వు అలాగే చేస్తున్నావు. నీకు కావాల్సింది చెప్పట్లేదు, నువ్వు అనుభవించేది చెప్తున్నావు. హల్లెలూయా. దేవుని శక్తి ప్రదర్శించాలంటే నీకు కావాల్సింది నువ్వు పలకాలి. నీకు కావాల్సింది
ఈరోజు నీకేం కావాలి? చూసిన ఎవరు చెప్తలేరు ఏం కావాలి అసలు. అవును, అసలు నాకేం కావాలి తెలీదు. తెలుసా మీకు ఏం కావాలో? ఈరోజు నీకేం కావాలి? మళ్ళీ అడుగుతున్నా. ఒకరికి స్వస్థత కావాలి, ఒకరికి విడుదల కావాలి, ఒకరికి వివాహం కావాలి, ఒకరికి పిల్లలు కావాలి, ఒకరికి ఉద్యోగం కావాలి, ఒకరికి అప్పులు పోవాలి, ఒకరికి భర్త మారాలి, ఇంకొకరికి భార్య మారాలి. నీకేం కావాలి ఈరోజు? ఆమేన్, హల్లెలూయా. నీకు ఏది కావాలో నువ్వు అది, ఎందుకంటే శక్తి నీ మాటలోనే ఉంది. ఇప్పుడు శక్తి అంటే ఏదో ఫుల్ పెద్దగా చెప్తాడు అన్న ఈరోజు ఇట్లా అనాల, మనం అందరం పొద్దు అంటే అందరు ఒకళ్ళు అట్ట ఎగిరిపోతారు, ఒకళ్ళు. అది కాదు శక్తి. శక్తి ఏంటి? ఇట్స్ ఇన్ యువర్ వర్డ్. ఈ మాట నీ పక్షముగా పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కొంతమంది చెప్తున్నా, కొంతమందికి శక్తి వద్దు, ప్రార్థన కావాలి. అందుకే ఇక్కడ అయిపోతుందా, ఆరాధన అయిపోతుంది, వచ్చేస్తారు అంతే. పాస్టర్ ప్రేయర్ చేయండి చేస్తాం. కానీ నా ప్రార్థన నీ జీవితంలో పనిచేయాలంటే నేను కూడా దేవుని నుంచి వినాలా. సో నాకు టైం ఇయ్యరు. మాకు అందరు గుంపుగా వచ్చేసి నా ప్రార్థన. అరే దేవుడు ఏం చెప్తున్నాడో కూడా వినే టైం ఉండదు. ఆమేన్. నీకు ప్రార్థన కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి, ఫలితాలు కావాలంటే నా దగ్గర రండి. మళ్ళీ చెప్తా, నీకు ప్రార్థన కావాలంటే ఎక్కడికైనా, కానీ రిజల్ట్ కావాలంటే ఇక్కడికి రండి. ఈ ఫలితాలు నేను చూడాలి అని అంటే కొన్నిసార్లు సమయం పడుతుంది. ఆమేన్. ఇప్పుడు ఈ సిస్టర్కి ప్రార్థన చేస్తున్నా. ఈ సిస్టర్కి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ప్రార్థనలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మాతో మాట్లాడతా. ఇది చెప్పు, అది చెప్పు, ఇది విడుదల చేయి, అది విడుదల. నువ్వు వెనక నిలబడి నాకు వెంటనే నెక్స్ట్ జరుగు. ఇవన్నీ నా చుట్టూ అవుతుంటే నేను దేవుని నుంచి వినాలా, ఇది చూడాలంతా. సో చాలా మంది చర్చికి ఎందుకు వస్తారు? ప్రేయర్ కావాలి, పవర్ వద్దు. హల్లెలూయా. నేను ఎక్కువ సమయం ఒకళ్ళ దగ్గర నేను మాట్లాడి చెప్తున్నాను అనుకో, పాస్టర్కి టైం లేదు. ఇప్పుడు అమ్మాయిని అంటలేరు, పాస్టర్ మమ్మల్ని పట్టించుకోడు, వచ్చినా చూడన్నట్టు వెళ్ళిపోయిండు. అంటే నేను వెనక నిలబడ్డా అయినా కూడా నాతో ప్రేయర్ చేయలే. నీకు తెలుసా అసలు ఇక్కడ ఉండే పరిస్థితి తెలుసా? అక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళ యొక్క పరిస్థితి నీకు తెలియదు. దేవుడు కమ్యూనికేట్ చేస్తుంటాడు, దేవాది దేవుడు మాట్లాడుతుంటాడు, వాళ్ళ సమస్యకి పరిష్కారం దేవుడిస్తుంటాడు. సో ఇక్కడికి వచ్చి ప్రార్థన, నాకు టైం అవుతుంది, బస్సు వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపో. కానీ నీకు ఫలితం కావాలంటే వెయిట్ చేయి. దేవుడి నుంచి ఫలితం కావాలా, ప్రార్థన కావాలి, నీకు వెయిట్ చేయాలి. ప్రార్థనలో మనము కనిపెడుతున్నాము, దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుడు మనతో ఆయన స్వరము వినబడుతుంటుంది. మనకి వినబడి ఆ వ్యక్తి యొక్క పరిష్కారం ఇవ్వబడుతుంది. సో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆ పెద్ద తుఫాను చూసి ఏమంటున్నాడు? ఏమన్నాడు? నిలబడి నిమ్మలము కమ్ము, ఆ పొంగును గద్దించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే గద్దించాడో సముద్రము నిమ్మలమాయను. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 23. నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల. తాను చెప్పినది ఏంటంట? చెప్పినది. నువ్వు ఏది చెప్పుతావో అది జరుగునని నువ్వు నమ్మితే అది జరుగుతుంది. ఈరోజు నువ్వు ఏం చెప్తున్నావు? అన్నా నాకు పెళ్ళి అయితే లేదన్నా, అందుకే అవ్వట్లేదు. అన్నా నాకు మంచిగా అయితే లేదు, అందుకే అవ్వట్లేదు. ఎందుకు? నీకు లోపల నమ్మకం లేదు. నువ్వు ఏది చెప్తావు, నువ్వు చెప్పినది జరుగును.
నీ మాటలో శక్తి ఉంటుంది, నీ మాటలో శక్తి ప్రదర్శించబడుతుంది. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు చెప్పినది జరుగునుగాక. ఇప్పుడు మనం అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడితే మనం ఏం చేయబోతున్నాం తెలుసా? నీకేం కావాలో ఈరోజు దేవుని సన్నిధిలో చెప్పు. నీకేం కావాలో అది ఆజ్ఞాపించు. యూజ్ యువర్ పవర్. నీ శక్తిని వాడండి. అందరు కూడా 2 చేతులు పైకి ఎత్తండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీకు వందనాలు అని చెప్పండి. వందనాలు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ గా వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ జీసస్. కమాన్ కమాన్ అందరు కూడా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. వి థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ, వి ఆనర్ యూ లార్డ్. యేసు నామంలో ప్రభా. హల్లెలూయా. రిబాజామా డీరా లా 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 కసంటే రెబహున్ తోరోరోబోసికా లిబ్దామాగా డీరా లా 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 జెగ్రోమోగో జిమ్ దరాబాషి లఫ్రమకా జిక్ తరాబాజిమ్ తరాబాకాసికా తరా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Oh, we worship you, we thank you, we thank you, we thank you. ప్రభా, నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రభా, నీ యొక్క శక్తిని బట్టి వందనాలు ప్రభా, ఈరోజు మాకు అందించిన బోధను బట్టి వందనాలు. We thank you Lord, in Jesus name. ఇప్పుడు అందరూ కూడా మీరు ఏదైతే జరగాలని అనుకుంటున్నారో అది పలకండి, చెప్పండి దేవునికి. దేవా, నువ్వు చెప్పినది జరుగును అంటున్నావు. నేను చెప్తున్నాను, నేను స్వస్థత పడుతున్నాను ప్రభా, నా రోగము బాగుపరచబడుతుంది. నీకు ఏది కావాలో చెప్పండి. ప్రభువా, నా కుటుంబం బాగు చేయబడుతుంది, నా భర్త మారుతున్నాడు, నా భార్య మారుతుంది, మారు మనసు వస్తుంది, నా కుటుంబం మారుతుంది, నా ఆర్థిక పరిస్థితులు మారుతున్నాయి ప్రభువా. కమాన్ నౌ చెప్పండి అందరూ, నోరు తెరవండి. లిఫ్ట్ యువర్ వాయిస్ అండ్ సే. ఆజ్ఞాపించండి, ఆ దురాత్మలను పారద్రోలండి. కమాన్ నౌ లిఫ్ట్ యువర్ వాయిస్. నీ యొక్క శక్తిని వాడండి. ఈ రోజున దేవుడు అనుగ్రహించిన అధికారంను వాడండి. నువ్వు ఒకవేళ ఏదైనా ఉంటే చెప్పండి, నా ఇంట్లో ఉన్న ప్రతి దురాత్మను పారద్రోలుతున్నానని చెప్పండి. ప్రతి దురాత్మ పారిపోమ్మని ఆజ్ఞాపించండి. కమాన్ చెప్పండి, నా వ్యాపారం వర్ధిల్లును గాక అని చెప్పండి. ప్రభు, నా వ్యాపారం వర్ధిల్లాలి, నా అప్పులు పోవాలి, రోగాలు పోవాలి, నా భార్య మార, ఏదైతే మీరు ఉద్యోగం రావాలి. యేసు నామంలో పలకండి, పలకండి, పలకండి. I shall be successful అని చెప్పండి. నేను విజయవంతుడిగా ఉంటాను. I will not be a failure anymore. నేను ఇంకా వివాహం అవ్వకుండా ఉండను. వివాహం జరుగును గాక, నా కిడ్నీలు బాగుపరచబడును గాక, నా లంగ్స్ బాగుపరచబడును గాక, నా కడుపులో ఉన్న సమస్య వెళ్ళిపోవును గాక, నా బిడ్డలో యొక్క సమస్య వెళ్ళిపోవును గాక. నీకు ఏది కావాలో అది చెప్పు. ఈ రోజున నోరు తెరిచి చెప్పు. నీకు చెప్పినది నీకు జరగబోతుంది ఈరోజు. హల్లెలూయా. కమ్ ఆన్, ప్రే 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 ప్రే. We thank you Jesus. Re bra 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 sande. Thank you Lord, thank you Jesus. యేసు నామములో ప్రభా, నీ బిడ్డలు ఏదైతే పలుకుచున్నారో వారి నిమిత్తం నేను ప్రార్థన చేశాను. వారు అడుగుచున్నదంతయు వారికి వారి జీవితంలో జరిగించండి ఆయన. ఎస్, ఈ సంవత్సరం అది జరుగును గాక, ఈ సంవత్సరం అది జరుగును గాక. వాళ్ళు అడుగుతున్న ప్రతి విన్నపము, వారు అడుగుచున్న ప్రతి మాట, వారి నోట్ల నుంచి వస్తున్న ప్రతి మాట ప్రభా నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక. యేసు నామములో. మీరు ఇక్కడ ఉన్నారండి, మీ యొక్క కాళ్ళలో ఈ కాళ్ళు వెనక పిక్కలు అంటారుగా, అక్కడ మీకు బాగా నొప్పి వస్తుంటుంది. దెర్ ఇస్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్. మీ కాళ్ళల్లో నొప్పి తీవ్రంగా ఉంటుంది. అలాంటి వారు ఉంటే త్వరగా ముందుకు రండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మీ కాళ్ళు పిక్కలు, ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ అనుకుంటా, దెర్ ఇస్ అ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్. వాట్ ఈస్ టచింగ్? నొప్పి ఉందా? మీకుంటుందమ్మా, నాయన ముందుకు రండి. 2 చేతులు పైకి ఎత్తండి అమ్మా. ముందుకు వచ్చిన వారు ఇప్పుడే యేసు నామములో ప్రతి నొప్పి,
ఇప్పుడే విడిచిపోవునుగాక యేసు నామములో ప్రభువా. ఆ యొక్క కండరాలలో నొప్పి విడిచిపోవునుగాక. మీ యొక్క కాళ్ళకి బలము ప్రకటిస్తున్నాను. ఆ కండరాలకు రిలాక్సేషన్, నరాలన్నీ రిలాక్స్ అవునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద లెగ్స్. ఆ యొక్క కాళ్ళల్లో ఉన్న ప్రతి నొప్పి ఇప్పుడే విడిచిపోవునుగాక. ఆమేన్. స్వస్థత కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క శక్తి మన మధ్యలో కదులుతుందండి. చెక్ చేసుకోండి అమ్మ. నొప్పి ఉంటే ఒకసారి పరిశీలించుకోండి. ఆ నొప్పి పోయింది ఇప్పుడే మీ జీవితం నుంచి. పరిశీలించుకొని చెప్పండి త్వరగా. మీరు వెళ్ళి కూర్చోవచ్చు. కూర్చొని పరిశీలించుకోండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మీకు ఛాతీలో నొప్పి వస్తుంటుందండి, అప్పుడప్పుడు ఛాతీ పట్టినట్టుగా ఉంటుంది. అట్లాంటి వారు ఎవరంటే త్వరగా రండి. మీ ఛాతీ నొప్పి కానీ ఛాతీలో పట్టినట్టు, ఏదో ఇక్కడ తెలియని ఇట్లా నొక్కినట్టు మీకు అనిపిస్తుంటుంది. దేవుడు మనం విడుదల చేస్తున్నాడు. ఛాతీలో నొప్పి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. ఈరోజు 2 చేతులు పైకెత్తండి. ముందుకు వచ్చిన వారు యేసు నామములో. ఎస్, ప్రతి నొప్పి, ఛాతీలో ఉన్న ప్రతి నొప్పి విడిచిపోనుగాక. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు విడుదలను ప్రకటిస్తున్నాను. దేవుని అధికారము చేత దాన్ని లయపరుస్తున్నాను. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 మీ వెన్ను పూసలో మీకు నడుములో బాగా నొప్పి వస్తుంటుందండి. మీరు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే మీ నడుము నొప్పి ఉన్నవారు ముందుకు రండి. దేవుడు మళ్ళీ విడుదల చేస్తున్నాడు. బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఎస్, మీకు నడుము నొప్పి ఉందా? ఎవరైనా ఉన్నట్లయితే మీ వెన్ను పూసలో నొప్పి ఉన్నవారు ముందుకు రండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి ఎవరు టెన్షన్ పడకండి. ఇదంతా సర్వసాధారణం మన సంఘంలో. మీకు తెలుసు, నడుము నొప్పి ఉన్నవారు 2 చేతులు పైకెత్తండి అమ్మా. ఐ వాంట్ ద వాలంటీర్స్ ఇక్కడ కొద్దిగా హెల్ప్ చేయండి. వాలంటీర్స్ హెల్ప్ చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ప్రతి నొప్పి ఇప్పుడే విడిచిపోవునుగాక. యేసు నామములో విడిచిపోవునుగాక. వెన్ను పూసలో నొప్పి విడిచిపోవునుగాక. నొప్పి విడిచిపోవునుగా. ఎవ్రీ బ్యాక్ పెయిన్ అవుట్ యు గో ఇన్ జీసస్. ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆ యొక్క స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. ఎస్, 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 ఎస్. హీలింగ్, స్వస్థత, అభిషేకము, దేవుని అగ్ని, దేవుని మహిమ, స్వస్థత ఇప్పుడే నేను ప్రకటిస్తున్నాను. వీరి దేహములన్నీ కూడా బాగుపరచబడునుగాక. వీరి దేహములన్నీ కూడా బాగుపరచబడునుగాక. యేసు నామములో, బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ యు షల్ బి హీల్డ్. ఈ రోజు తర్వాత ఆ నొప్పి మీకు రాదు. ఆమేన్. థ్యాంక్ యూ. తీవ్రమైన మైగ్రేన్, తలనొప్పులతో మీరు బాధపడుతున్నారు. తలనొప్పి ఉన్న వారిని బాగు చేస్తున్నారు దేవుడు. తలనొప్పిలతో బాధపడుతున్నట్లయితే, హెడ్ ఏక్స్, గాడ్ ఇస్ టచింగ్ యూ, హీలింగ్ యూ. అలాంటి వారు ఉన్నట్లయితే త్వరగా రండి ఈ సమయంలో.